Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. హలో హలో నాన్న, హలో అంటే ఎలా ఉన్నావురా నాన్న? అంటే మీరు బతుకున్నారా? మళ్ళీ ఏం బతకూడదు అనుకుంటున్నావు నాన్న? అంటే కాదు, అంటే ఇప్పుడు అంటే మీరు పోలీసు లాయర్ ఇదంతా చచ్చిపోయినారని అంటే ఎవరు చచ్చిపోయినారు నాన్న? అంటే మీ చీర మొత్తం అంతా ఆడ పడింది దేశంలో. అది పార్టీ చేసుకున్నప్పుడు పడింది నాన్న. నీకో విషయం తెలుసా? చాలా కుట్ర జరుగుతుంది నాన్న. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను ఇప్పుడు చెప్పే పరిస్థితిలో లేను నాన్న, కానీ ఒక్క విషయం జాగ్రత్తగా విను. లాయరు మొత్తం డూపు, నిజమైన లాయర్ కాదు. నిజమా? పోలీసు కూడా నిజమైన వ్యక్తి కాదు నాన్న. ఎవరో పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. జాగ్రత్త. నేను చనిపోయినట్లు నటించి నన్ను థైలాండ్ కమ్మేయాలని ఉన్నారు. నేనేమో గోవా కమ్మేయండి అని చెప్పాను. అంటే మీరేంటంటే ఎట్లా అంటే గోవా అయితే తప్పించుకొని రావచ్చాను నాన్న. అంటే వద్దు, మీకు గోవా వద్దు, ఏమొద్దు అంటే నేను ఉన్నాను ఇప్పుడు. అస్సలు నువ్వు నీకు ఈ విషయం తెలిసినట్లు బయట చెప్పొద్దు నాన్న. ఓకే ఓకే. అంటే ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది అంటే ఎవడో ఇప్పుడు పెద్ద మనిషి ఎవరో ఫస్ట్ నాకు అర్థమైపోయింది మొత్తం అంతా. దీనికి ఎద్దు ఫస్ట్ నరికేస్తా, పౌరులు పెట్టేస్తాను. నానా నువ్వు జాగ్రత్తగా ఎవ్వరికి తెలియనియవద్దు. నువ్వు వాళ్ళని ఎట్ట మట్టు పెడతావో వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలా చెయ్యి. చూద్దులే అంటే ఇంకా మొత్తం ఇద్దరు ఫస్ట్ పెద్ద వేసేసి వీళ్ళు తర్వాత నీళ్ళు చూసుకుంటాం. మళ్ళా వీళ్ళు కథ అప్పుడైపోయిందా? మీరు కూడా బాగా జాగ్రత్తగా ఉండి సెన్సిటివ్ ఉండండి. ఒక్కసారి నైట్ ముందు ఇంత కుట్ర జరుగుతుందని అమ్మమ్మమ్మమ్మమ్మా జాగ్రత్తగా ఉన్నాను. అసలు ఈ విషయంలో ఎక్కడే కానీ బయట తెలియకూడదు. సార్ ఓకే అంటే ఇంత ఇంచు కూడా బయట కాదు, నేను కనుక్కుంటాను. నో ప్రాబ్లం, ఇంటర్వ్యూ కనుక్కుంటాను. నా కోసం నువ్వు ఏమన్నా చేస్తావు కదా. సరే కానీ ఒక 50,000 డబ్బులు పంపిస్తావు నాన్న. అంటే అది ఇప్పుడైతే చాలా బిజినెస్ ఇవన్నీ అంతా లాస్ అయినాయి. ఇప్పుడు మాత్రం డబ్బులు అడగకు, మనకు తర్వాత కావాల్సిందే కూడా. సరే ఇప్పుడు అయితే ₹1 కాదు, ₹10 కూడా మొత్తం లేదు. కానీ కంపెనీలు ఇవన్నీ లాస్ అయ్యి నీ వల్ల షాడ పాటలు పెట్టుకొని బాధపడతాను. అవులే నాన్న, నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు నాన్న. ఓకే అంటే జాగ్రత్త. వాళ్ళకి ముళ్ళుతోనే దీనానా. ముళ్ళుతో తీసుకోవాలంటే మంచిగుండే నువ్వు ఖచ్చితంగా వాళ్ళని ఇరికిచ్చు నాన్న. దేంట్లోన్నా ఖచ్చితంగా నిలికించి చూడు. అంటే వాళ్ళు నిలికించాను, నరుకుతాను వాళ్ళు చూడు. ఇప్పుడు ఈ బుద్ధ మనిషి నరికేస్తాను తర్వాత. సరేనా, కస్టమర్ వచ్చినాడు, మళ్ళా మాట్లాడతా. ఎయిర్టెల్ కస్టమర్ నానా, సిమ్ తీసుకోవాలని పిలిపించాను. పొద్దున్నే వచ్చినాడు. అంటే మీరు అలా మీరు ఏనన్నా పత్తివర్తానే ఉండవు. లేదన్నా, నేను ఎవరికి తెలియకుండా దాక్కున్నాను. ఇప్పుడే నీకు కాల్ చేయాలంటే కొత్త సిమ్తో చేస్తా. సిమ్ముల కోసమే నాన్న ఎయిర్టెల్ 1 పెట్టుకున్నాను. అంటే ఏంటంటే సిమ్ములు మార్చాలంటే ఇబ్బంది అవుతుందని ఫ్రెండ్షిప్ పెట్టుకున్నానా.
అంటే ఎక్కువ మీరు ఎలా అంటారు నాకు తెలుసులే. ఓకే అంటే ఐ లవ్ యూ ఇప్పుడు నుంచి చూడండి, ఇంకా చూపిస్తా. చూపిద్దు నాన్న వాళ్ళకి, నువ్వేందో రుజువు చేయి. చూపిస్తానంటే ఐ లవ్ యూ అంటే జాగ్రత్త నాన్న, నేను బతుకున్నానని నీకోసమే. ఓకే అని చెప్పి ఐ లవ్ యూ. సరే జాగ్రత్త నాన్న. ఓకేనా? ఓకే అంటే మీరు జాగ్రత్త. సూపర్. సరే నాన్న. ఇతను బాగా చూసుకుంటానులేనా? అంటే ఏంటంటే నువ్వు మీరు అలా మళ్ళా లేదు నాన్న, తినేకి హోటల్ అతను పరిచయం అయ్యాడు, రూమ్కేమో వేరే లాడ్జ్ అతను, సిమ్కేమో ఇంకో అతను. అంటే మీరు నాకు తెలుసు, మీరు నాకు ఫోన్ చేశారంటే మీరు ఎలా అంటారో నాకు అర్థమైపోయింది. ఓకే అంటే జాగ్రత్త నాన్న, బుద్ధి చెప్పు నాన్న. నువ్వు బిజినెస్ లోనే కాదు, నువ్వు రియల్ లైఫ్ లో కూడా సక్సెస్ అని చూపినా. వాళ్ళకి వీడియో కాల్ అన్నా చేసి చూపినా. చూపిస్తా అంటే వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపి. అంటే ఏం చూపిలా అంటే మీరు ఇంకా నీ ధైర్యాన్ని నాన్న. ఓకే 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 అంటే ఓకే అంటే వచ్చేస్తాం, బయట వస్తున్నారు. సరేనా, నేను ఉంటాను. ఈడు చాలా ఆత్రం పెడుతున్నాడు. బాయ్ నాన్న. బాయ్. నోరమ్మా నేడు బేడు బజ 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 ఇంకా బజ బజ వస్తాడు వాడంగా, పరిగెత్తుకుంటూ వస్తాడు. బజ్జ నోనా నోరా చెయ్యి బజ్జ. A few minutes later. Hey! Na! Huh? Nama jito. Hey, Narthi! Hey! ఏంద్రా నీది? ఆంటీ బతికే ఉంది. యాంటీ ఆంటీ ఇన్నరా యాంట్రా? ఆంటీ బతికే ఉందినా? ఎవరు ఆంటీ అంటే ఎవరికి ఆంటీ? నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ ఆంటీనా? అంటే కాదు ఫ్రెండ్ బతికిందినా. దాంట్లో పెద్ద పెద్దలు ఉండాలంట. అర్థమైంది. నా కొడుకులు ఎవరు కాదు. నాకు అర్థం కాలే నువ్వు చెప్పేది. ఏ ఆంటీ? నా ఫ్రెండ్ ఎలుగుబంటి చిల్లరేస్తున్నావా గుట్టమోడా? ఎలుగుబంటిది కాదా? మళ్ళీ ఎవరు చెప్పు ఏ ఆంటీ నువ్వు అంటాడు? నా ఫ్రెండ్ అంటే మళ్ళా ఎలుగుబంటిదే కాదా? నువ్వు చూసావా ఎలుగుబంటిదేనే? వెనకాల నుంచి చూడలేదా నాకు ఇట్లా కండ్లేసుకొని సరే ఇప్పుడు బతికింది మొత్తం ఎవరో తెలిసిపోయింది. ఎలుగుబంటిదేనా? ఎలుగుబంటిదే కాదా? నువ్వు చూడు మళ్ళా నువ్వు అవునంటే చెప్పు, కాదంటే వేరే వాళ్ళు అనుకుంటా. వేరే వాళ్ళనా? అది కాదా? నువ్వు అదే గిదారంతా అరుస్తాను మరి ఏమల్లా పిలిచల్లా నోరాని వద్దులే. మళ్ళీ ఏడుగా అరుస్తాను చెప్పు. ఇప్పుడు ఏమంటది? ఏమంటా? నా ఏం అది ఇది అనుకుంటాను. నువ్వు సరే ఫస్ట్ నుంచి దాని మీద కన్ను ఏమన్నా లొంగలేదనా? ఎవరు కన్ను? మళ్ళా కన్నుతో సరిపోదు అది, అంత ఉంది ఒకటేసారి. కన్నుతో సరిపోదు అది, అంత ఉంది ఒకటేసారి. తెలిసిపోయింది పెద్ద పెద్దలు ఉన్నారంటే దీంట్లో 90 ఏళ్ళు 98 ఏళ్ళు ఉంటాయా? అంటే దాంట్లో వేరే వాళ్ళు పెద్ద పెద్దలు ఉంటాడా? వాళ్ళు పెద్ద వయసులో పెద్ద వయసులో కాదా? మళ్ళా లాయరు డూపే, పోలీసు డూపే. ఏంది డూపే? ఎవరు ఉన్నారు మైన కర్త? లాయర్ డూపా? మళ్ళా పోలీసు డూపా? పోలీసు డూపే. ఓయమ్మ కళ్ళు తిరుగుతానే రుద్దార్లా పట్టుకోరా షాకింగ్ ని. ఓయమ్మ కళ్ళు తిరుగుతానే రుద్దార్లా పట్టుకోరా షాకింగ్ ని. లాయర్ డూపు పోలీస్ డూపు అంటే అమ్మ జీవితం నాటకాలు లే అంటే నా కొడుకులంతా డ్రామా. ఇదేమైనా పెట్టిందే వాళ్ళిద్దరిని? అది అదే పెడతాది. సారీ అమ్మా, నా ఫ్రెండ్ అని పెడతాదే. డూపాడు దానికోసం ఎందుకు డూపాడతారు?
ఇది ఏం చేసినావు? ఏంటేం చేసినావు? లాయర్ నువ్వే, పోలీసు నువ్వే, లాయర్ అంటే వచ్చి పరిచయం చేసుకున్నాడు. ఏదైనా కేసు ఉంటే నాకు ఎప్పుడైనా చెప్పని ముందు చెప్పినాడు, పరిచయం చేసిన. దాంట్లో నాకు అవసరం డూబ్ పెట్టి ఎందుకు, నాకేం ఖర్చు. పోలీసు నాకు అసలు పరిచయమే లేదు. ఏ సైతాన్ మామడా, నువ్వు నిజాలు చెప్పు. వీళ్ళిద్దరు డూపే కిడ్నాపర్లు ఏమో నీ పరిచయం ఉన్నారు, నాకు తెలియదు. అసలు వాడు చెప్తా నీటి కాలేజు ఈ హాఫ్ బర్రె ప్లస్ దీంట్లో నువ్వు బర్రె మళ్ళా ఎలుగు బర్రెని కిడ్నాప్ చేసి కిడ్నాపర్లు, లాయరు, పోలీసు ఇంతమంది కుట్ర పని ఏం చేస్తారు? లాయరు, పోలీసు ఇంతమంది కుట్ర పని ఏం చేస్తారు? నువ్వు ఇన్వాల్వ్ అదే డైట్ ఆట ఎక్కిపోతుంది. దాని మళ్ళీ ఇంత స్కెచ్లు ఎందుకు? బర్రె ఎలుగు మాట్లాడు, నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావా? బొర్రంట. సరే ఇప్పుడు యాడుంది? అమ్మా తెలుసు చెప్పాక ఎవరికి ఇస్తా ఇన్ఫర్మేషన్? నాకు అర్థమైందా, నువ్వు ఎవరో ఉన్నాడంట. ఎవరో కష్టంగా ఉంటారులే, ఎవరు అనుకునేది ఎవరు తెలుసా? గుట్లు బయటకు వస్తాయి. మళ్ళా నా సాయం నీకు ఎప్పుడు ఎల్లవెల్లలో ఉంటుంది. ఎల్లవెల్లలో కాదులే, ఎల్లవెల్లలో పెట్టకే ఉంటుంది నాకే. ఎల్లవెల్లలో కాదులే, ఎల్లవెల్లలో పెట్టకే ఉంటుంది నాకే. మంచికి టైం లేదు, నీకు టైం లేదు కాదు నీకే. ఇలాంటి చిల్లర కొడుకు అట్లా పొరంబోకు ముండకైతే టైం జరుగుతుంది. నువ్వు పోరమాకదేనద్దు మళ్ళా. ఇప్పుడేమి ఆడుందట నా కొడకల్లారండి. ఇప్పుడేమి వాళ్ళు కావాలి ఫస్ట్ కిడ్నాపర్ కావాలంటే పోలీసుని వాళ్ళు పిలిపిస్తాడు. కావాలా వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు? పిలుస్తా వాళ్ళని. ఇప్పుడు కాదురే, వద్దు. నాకు తెలుసు నీ సీక్రెట్ గా కనుకుంటా మిషన్. అది చాలా మంచిది చూడు, నిజం చెప్తాడు. నీకు తెలుసు అనే విషయం వాళ్ళకి చెప్పవా? ఏ కొట్టమాట తెలుసు అని చెప్పను. చెప్పద్దు ఎప్పటికైనా, చెప్పద్దు ఎప్పటికైనా. ఇప్పుడు ఒక 20 ఏళ్ళు నీకు ఏం తెలియనట్లు ఉండు, 20 ఏళ్ళు వాళ్ళకి ఏం తెలియదు వీనికి అన్నట్లు వాళ్ళు ఉంటారు. అందులో ఇప్పుడు ఆంటీకి ఒక 40-50 ఉంటే 20 ఏళ్ళకి 70 ఏళ్ళ వయసు వస్తుంది. ముసిలిముండని ఏంది పెట్టుకోవాలని చెప్పి బయటికి దబ్బేస్తారు. అప్పుడు నువ్వే తెచ్చుకున్నావు అనుకో, ఇట్లా నీకు వీళ్ళతో గలాట ఉండదు, అట్లా ఆంటీ ముసిలిదాంతో గలాట ఉండదు. నువ్వు దగ్గరుండి ఎలుగు బండిని ముద్దుగా చూసుకోవచ్చు. వయసు వచ్చింటుంది. నాకు ఎవడన్నా ముసిలిదాన్ని పెట్టుకుంటాడా? ఎవడన్నా తెలియకుండా తెలియకుండా 15-20 ఏళ్ళు కాసుకుంటాడా? ఏమన్నా మళ్ళీ ఎన్ని రోజులు ఉండాలనుకుంటావు నువ్వు? ఎన్ని రోజులు ఉండాలి చూసులే. మైనకర్త కర్య మొత్తం అని ఎవడు తెలుసు నాకే, ఎవరో తెలుసు. దీంట్లో నాకు తెలుసు 90%, 100% నువ్వే ఉండాలా నాకు తెలుసు. ఏమని నిన్ను కానీ నువ్వు కానీ బయట పడినావనుకో, నిన్ను కానీ ముక్కలు మళ్ళా బాంబు పెట్టలే వేస్తా రగిందనుకో. నేను తప్పు చేసిందే నువ్వు కాదు, నా అంతకు నేనే వానమ్మ జ్యూస్ దాగి చచ్చిపోతా. యాపిల్ జ్యూస్ అయినా, మ్యాంగో జ్యూస్ అయినా, వానమ్మ సీతాఫలం జ్యూస్ అయినా సరే తాగి చచ్చిపోతా. ఏమైంది ఇప్పుడు? నేను చూడు ఎనర్జీ కదా. సర్లే అప్పుడు చూస్తాను, ఎటు తప్పు చేయను కాబట్టి. తప్పు చేయవు, నువ్వు చూస్తానావో నాకు అర్థమైంది. ఇప్పుడు సరే ఇదంతా పెట్టు, చూపిస్తా. చూపిస్తు తెలుసు ఇప్పుడు ఎంతగా ఇష్టం. నన్ను ఏడిపిస్తారా? ఎంత హింసలు పడతారు మమ్మల్ని ఇద్దరిని. ఒక లవ్ అంతకింత ప్రతీకారం తీసుకుందో కానీ ఇప్పుడు ఎలుగు బండిని ఎవరు బుక్ చేసుకున్నారు? ఎట్లా మాట్లాడతాను? దాని ఒకవేళ అట్లా ఎవరైనా విలన్ కానీ గిన్న రాజకీయాలను తిట్టిండే, ఒకవేళ వాడు ఆపక్కని చంపపోయినా కూడా దాన్ని చంపేపిస్తాడు. పౌజ చచ్చిపోవచ్చేమో అది. నువ్వు అది గిన్నెదనొద్దునంటారా? మళ్ళా నువ్వు ఏ సరిగ్గా మాట్లాడంటానా?
రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. రెస్పెక్ట్ నువ్వు బొంగులేస్తావు. రాస్కెల్ అంటే మీనింగ్ తెలుసా నీకు? ఏమనే ర్యాష్ గా బండి తోలితే ర్యాష్ అంటారు. అది ఎప్పుడు తోలినా ర్యాష్ గా? నువ్వు ర్యాష్ గా చాలా సార్లు తోలినావు కారు. అయితే నువ్వు ర్యాష్కెళ్ళే. ఏంటికి స్పీడ్ వరకు ఎత్తుతావు కదా. అంటే స్పీడ్ వరకు కదా. నువ్వు కారు గురించి రాస్కల్ గురించి మాట్లాడతావు. నా ఫ్రెండ్ గురించి మాట్లాడు. అర్థమైందా? నువ్వు ఎలుగుబడి కడుతుంది. నీకేమి పొద్దు నరకమే చూడు. మళ్ళా డౌట్ వస్తుంది ఏమైనా కడుతుంది. నువ్వేమైనా పోయినావేమన్నా? ఏమన్నా మళ్ళా నువ్వు అది అంత చిల్లదే. నువ్వు ఒక ఆడదా నువ్వు పోయినావా? ఎట్లా నోరెట్లొచ్చింది నీకే? నోరెట్లొచ్చింది నీకే? నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఆడదాని వేరా నువ్వు నన్ను ఎట్లా అంటావు? చిల్లరదైనా కూడా పర్లేదు, నన్ను ఎట్లా అంటావు? నువ్వు గొట్ల ఆటో లెక్కించబోయిన వాళ్ళు ఉదా వాళ్ళని అడగలే, జ్ఞాపకులను అడగలే, నువ్వు అడగలే, నన్ను అడుగుతావు. నువ్వు ఎవడు 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 తెచ్చినట్టు? వాడు జామకాయలు బాగా అమ్ముతాడు అంటారు. అంటే జామకాయలు నాకు ఫ్రెండ్స్ అయిపోయినా పరిచయం అయినా చెప్తాము. వాళ్ళకు పని దొరుకుతుంది, నీకు పనికి సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఆడుందంటరా అంటే వాళ్ళు చెప్తా మరి పోయి చెప్పలేదు. నీ వరకు బాగుందంటనా? బాగుందా? నాశనం అవుతారు ఎట్లా వాళ్ళు మళ్ళా. బాగుందే అంటే ఎత్తున్నాడు అది ఎప్పుడు ఎప్పుడు ఐశ్వర్య ఐశ్వర్య ఐసు వేరే రాయ్ కాదు ఐశ్వర్య బాబా వేరే రాయలు కాదుకు పోతున్నాడు అంతే. అదే ఐశ్రాయ్. ఐశ్వర్య కదా ఐశ్రాయ్. నువ్వు ఐరాయ్ ఇస్తాను. సరే ఇప్పుడు ఏం చేస్తుందంటే జాబా? నీకు గాడిద గుట్ట అవసరమా? కదా నువ్వు జాబ్ వేస్తాదో ఏమో చేస్తాదో ఏమైనా పనిమాలు చేస్తావు నీకు అవసరమా? చేస్తాందే పనిమాలింది అయితే. కొట్టమమ్మడ ఏంది నువ్వు? ఇప్పుడు మంచిదే, డబ్బులు కలిసి వస్తాయి. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ వద్దు. ఇప్పుడు ఏం నెక్స్ట్ ఏం ప్లానింగ్ ఏమంటే వాళ్ళిద్దరిని కానీ ఇద్దరిని కాదు మైనోళ్ళని కావాలి నాకు. మైన పెద్ద మనిషి ఎవడు? వీళ్ళిద్దరు ఎట్లున్నారంటే మెయినోడు ఇంకేం తెలివి ఉంటాడు. అందుకే తెలుగు గుడ్లు ఉంటాయేమో. ఉంటాయి గిడ్డు ఉంటాడు. చూద్దామా? చూసుకుంటావా? పట్టుకో, నేనే వద్దలే మెయినోడు పట్టుకో. వీళ్ళిద్దరు వెనకే ఉంటాయని పోటు పడతావా నువ్వు? వెనకే ఉంటాయని పోటు పడతావా నువ్వు? ఎవరు అంటే కన్నపడినప్పుడు తెలుస్తుంది ఎవరు? తెలుసుకోరు, తప్పేముంది. తెలుస్తుంది. లాస్ట్ నీ ప్రాణం ఉండేది. అవతల విలన్కి తెలియదు వాడు కన్నంత వరకు బతికిస్తాడు. తెలుసు అనే వానికి తెలిసిందో విలన్కి చంపేస్తాడు. ఇది యాక్చువల్గా జరిగే క్రైమ్ సీన్లు. ఇప్పుడు నీకు తెలుసా? నాకంటే ఇప్పుడు పూర్తిగా కాదు, నీకు కన్ఫామ్ ఉంటే విలన్ కన్ఫామ్ అని తెలిసింది అనుకో, వానుకొని తెలిసిపోయినా అవతల ఎందుకు బతకనిస్తాడు? ఇప్పుడు నీకు కన్ఫామ్ ఉందే అంటే లేదు. ఈ లాయర్ వీళ్ళిద్దరి గురించే కదా తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. మళ్ళీ వాళ్ళిద్దరి గురించి తెలుసుకో. ఎవరు మందుపాటి పెడతా అని చెప్పి పిలిపించి నిజాలు బయటికి గక్కి తాగితే తాగి లేదా కూల్ డ్రింక్లు కలిపి అంతే. నీకు అందుకే చెప్తాడు చేసేది చెయ్యి, దొరికిపోతారు కదా. ఏం తాగాలనేది వాళ్ళకి ఏం కలిపి తాగిపించాలనేది ఎలుగుబడి. తాగుతుందా చూడ మళ్ళీ ఏంటి తాగుతుందా పాప? మళ్ళీ ఫైర్ క్యాంప్ నిండా చుట్టూ అవే ఉన్నాయి, మందు బాటిల్ బీరు బాటిల్. నా ఎవరో లాయరా? లాయర్ గా ఉంటాడేమో. నాకు అర్థమైనట్టు అనిపిస్తుంది. నువ్వు అదే అనద్దు. చిక్కిపోలే ఏమనాలి చెప్పు? అది అన్న ఏమనాల? అదే అనద్దు కూడా. ఏమనాలి? పాప అనేమన్నా యారక పాప వాళ్ళమ్మ కళ్ళతో నా కళ్ళతో ఉన్నా. నీకు అది బతికుందని చెప్పి ఫుల్ హ్యాపీ ఉంది. కసి మాత్రం చాలా ఉంది. కసి ఉందిలే నీకు. ఎవరి మీద? వీళ్ళు లాయర్ పోలీస్ నాటకాలు వేసి మీద లేదు కసి. నీకు దాని మీద ఉంది కసి. అది వేరే కసి, నరికేసి కొట్లాడే కసి కాదు నీది. అవుతానవు నువ్వు. అవుతాడు మళ్ళా దొరికింది. ఇవన్నీ కాదు ఫోకస్. వాళ్ళు ఏం జరిగింది, ఎందుకు దాన్ని దాచిపెట్టినారు, దాన్ని దక్కనీకోకుండా చేయడానికి కారణం ఎవరైనా వాళ్ళ మీద ఫోకస్ చేయి. సన్నా బయటికి పోయిస్తా. ఇట్లా మంచి చెప్తావు కట్టి
అంటే మంచి చెప్తున్నావు, గట్టి చెప్తున్నావు, అంత నన్ను నువ్వేనా? విలన్ అట్లే ఎత్తాడు, ఎప్పుడైనా మంచిగానే కనబడతాడు పైకి, వావుతులో డౌట్ వచ్చినప్పుడు చంపేస్తాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో మెయిన్. అంటే నేను విలన్ అని కాదు, విలన్ లక్షణాలు అట్లుంటాయి. నీకు ఏ రోజైనా నా మీద డౌట్ వచ్చిందని చెప్పు. చెప్పు ఎప్పుడు అంతే.